నేను చూసి భయపడే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ ఊరు పోయినా కొల్హాపూర్ చిల్లర మాటలేంది, నిన్న హైదరాబాద్లో నీ ప్రవచనాలేంది? ఇవన్నీ దేని కొరకు? అసలు విషయం నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు. బనకచెర్ల విషయంలో నువ్వు దొరికిపోయిన దొంగలాగా ఆనాడు నోట్ల కట్టలతో ఎట్లా దొరికినావో రెడీ హ్యాండెడ్గా మళ్ళీ ఇవాళ నీకు నువ్వే దొరికిపోయినావు. అవాళ నిన్ను పట్టుకుంది నోట్ల కట్టలతో తెలంగాణ పోలీసులు, ఇవాళ నిన్ను బయటపెట్టింది నీ ఆంధ్ర మిత్రులు. ఇవాళ నీ దొంగతనాన్ని బయటపెట్టింది దోసుకపోయిన వాళ్ళు. ఇవో తెలంగాణ నుంచి మేము ఇది దోసుకొచ్చినాం, రేవంత్ రెడ్డి మాకు సంతకం పెట్టిండు అని చెప్పి చూపించింది నీ మిత్రులు. ఎందుకు మాట్లాడలే ఇప్పటివరకు ఒక్క నిమిషం దానిపైన? ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పింది అబద్ధమనో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడింది అబద్ధమనో, కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది అబద్ధం, నేను పెట్టలేదు సంతకం, నేను ఎజెండాలో లేదు, ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పటివరకు మీరు కూడా చూశారు మీడియా మిత్రులు. మీడియా మిత్రులు అడిగితేనే చెప్పిండు, ఎజెండాలు లేని దేని గురించి ఎట్లా మాట్లాడతామయ్యా మేము? నువ్వే బనకచెర్ల గురించి అడుగుతున్నావు నన్ను. ఎజెండాలే లేనప్పుడు నేను వద్దని చెప్తానా? ఇది కదా నువ్వు మాట్లాడింది. ఆబ్దారి కార్డు కాదు కదా, నీ చిట్టి చాటు కాదు కదా.